కాకపోతే ఇవాళ 53,000 కోట్ల రూపాయలు అయింది. 27,000 కోట్లు ఎవరి వల్ల పెరిగిందండి ఇది? ఇలా ఒక్కొక్క శాఖలోకి వెళ్ళి తవ్వుతా ఉంటే వచ్చేటటువంటి ఈయన చేసినటువంటి నిర్వాహకం వల్ల జరుగుతున్నటువంటి అదనపు భారం. ఈయన నేను పూర్తి చేశాను ఈ పనులు అని ఏదైతే చెప్పాడో రికార్డు పరంగా ఆ పనుల దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్తిగానటువంటి పరిస్థితి. ఇదండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. చేసింది పరమ పరికమాలన అధ్వాన నీచ నికృష్ట దౌర్భాగ్య పాలన చేసి ప్రజల మీద పిడుగుబాటు పాలన చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి అమాయకుడులాగా మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం. జరిగిన తప్పులు ఒక్కొక్కటి ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం మొదలైతే డైవర్ట్ చేయటం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం జరుగుతుంది అని చెప్పింది అది కేవలం అబద్ధం తప్ప, అది గోపల ప్రచారం తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది. సో అప్పుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ 2014-19కు ఉన్నటువంటి దానికి 19కి 24కు చేసినటువంటి ఈ అప్పులకు సంబంధించినటువంటి లెక్కల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అసలుకి? ఇంకా అమాయకంగా మాట్లాడతారేంటండి ఎంత చెప్పిన తర్వాత శ్రీహరి గారు? లెక్కలతో సహా మేము 30,000 40,000 అని చెప్పాము. ఇప్పుడు దాకా లెక్కలు చెప్తే అదే ఆయన కిట్ ప్రోకో లెక్కలు కావు, ఈ సూట్ కేసు కంపెనీ లెక్కలు కావు ఇవి. ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పేటటువంటి అంశాలని బేరీజ్ చేసుకొని వాటి గురించి ముందుకెళ్లేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్ గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ విధంగా వివిధ పథకాల్లో వివిధ ప్రాజెక్టులు చెప్పాను. ఆయన యొక్క మాటలు ఏ విధంగా విశ్వసిస్తాం? రాబోయే 2 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరుగుతుంది. ఆయన ద్వారా ఈ శాఖలు ఏదైతే ఇప్పుడు మేము సమాచారాన్ని సేకరిస్తున్నామో ఆ సమాచారం మొత్తం తోటి ఆ శాఖల మొత్తాన్ని సమీక్షకి తేదీ తీసుకొని వారితోటి సమీక్ష చేయటం జరుగుతుంది. వారి ద్వారా ఈ శాఖలన్నిటి సమీక్ష చేయటం జరుగుతుంది. తద్వారా ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కటి ఏదైతే కలుగులో దాగినటువంటి అంశాలు వారి స్వంత వ్యాపార సంస్థలకి నేరుగా చెల్లింపులు నరేగా నిధులు ఏ విధంగా తరలించారనేటటువంటి అంశాలతో సహా అన్ని బట్టబయలవుతాయి. ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ శ్రీలంక పరిస్థితి కాదండి. శ్రీలంకని ఆదుకోవడానికి భారతదేశం ఉంది. భారతదేశం ఇచ్చినటువంటి సాయంతో ఏదో బయటపడేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ స్థితికి తీసుకెళ్లారంటే ఇవాళ పంజాబ్ది జిఎస్డిపిలో అప్పుల శాతం 48% అని అన్నారు. ఈ అడ్జస్ట్మెంట్లన్నీ చేస్తే 50%కి వెళ్ళేటటువంటి పరిస్థితి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, 2022 మార్చి నాటికి ఫిబ్రవరి మార్చి మధ్యలో 25,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రేటు అమాంతంగా ఒక్క నెలలో ఎలా తగ్గిపోయిందో చెప్పగలరా? ఫిజికల్ డెఫిసిట్ 25,000 కోట్లు ఒక్క నెలలో అమాంతంగా ఎలా తగ్గిపోయిందో చెప్పగలరా? ఎందుకండి ఇవాళ మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం జరిగింది. ఒక అరాచక పాలన జరిగింది, విధ్వంసకర పాలన జరిగింది, సామాజిక విధ్వంసం జరిగింది. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ముప్పు కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్లో పాలన గత 5 సంవత్సరాలు జరిగింది. దాని నుంచి బయటేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ జరిగిన విధ్వంసానికి సంబంధించిన లెక్కలు బయటికి తీస్తాం. దాని నుంచి కాపాడి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే స్వర్ణాంధ్ర సాధన 2047 నాటికి సాధించాలనేటటువంటి దానికి అడుగులు వేస్తూ వికసిత భారత్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారో దానిలో ఆంధ్రప్రదేశ్ ని భాగస్వామ్యం చేసి తీరుతాము. సత్యమూర్తి గారి బడ్జెట్ సంబంధించిన దానిపైన ఇప్పుడు మనం జీవీ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే లంకా దినకర్ గారు